తెలంగాణలో విద్యుత్ వాహనాలకు సంబంధించి నూతన పాలసీ తీసుకువచ్చారు. ఆ కొత్త ఈవీ పాలసీ నవంబర్ 18 నుంచే అమలు కానుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. పెరిగిపోతున్న వాయు కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు ఈ కొత్త ఈవీ పాలసీ ఉపకరిస్తుందని తెలిపారు. ఢిల్లీ తరహాలో వాయు కాలుష్యం పరిస్థితులు హైదరాబాదులో ఏర్పడకూడదన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజలు విద్యుత్ ఆధారిత వాహనాలు ఉపయోగించడం ద్వారా కాలుష్యం తగ్గుతుందని అన్నారు. తాజా ఈవీ పాలసీ ప్రకారం 4-వీలర్ ఈవీలు, 2-వీలర్ ఈవీలు, కమర్షియల్ ఈవీలకు 100% పన్ను మినహాయింపు ఉంటుందని వెల్లడించారు. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ ఫీజు కూడా మినహాయింపు ఇస్తున్నామని చెప్పారు. ఈ నూతన ఈవీ పాలసీ 2026 డిసెంబర్ 31 వరకు అమల్లో ఉంటుందని తెలిపారు. రోడ్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని రవాణా శాఖ రూల్స్ అధిగమించిన వాళ్ళపైన కొంత కఠినంగా వ్యవహరించే సందర్భంలో మీరు అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం. ఎందుకంటే అది స్కూల్ బస్సులో ఫిట్నెస్ కావచ్చు, 2-వీలర్, 4-వీలర్, టాక్సీ, ఓన్ ఏ డ్రైవింగ్ అయినా కావచ్చు, నియమ నిబంధనలకు అతిక్రమించి పోతే ఈ కొత్తగా నియమింపబడ్డటువంటి అందరినీ కూడా శిక్షణతోటి దాని అనంతరం కూడా కంప్లీట్ గా ఎన్ఫోర్స్మెంట్ మీద పెట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానితోటి రవాణా శాఖకు సంబంధించి ఒక ప్రత్యేక లోగో, దానికి సంబంధించిన వాహనాలు, ఒక ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అంటే లైసెన్సు లేదా రవాణా శాఖ నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు ఉంటాయి అనేటువంటి ఒక విధానం, వాళ్ళకు ఒక భావన రావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే మొన్న కూడా ముఖ్యమంత్రి గారు మాకు వచ్చి డిపార్ట్మెంట్ హెడ్ క్వార్టర్కి వచ్చి రిక్రూట్మెంట్ కాయిదాలు ఇచ్చినప్పుడు చెప్పినాం. కాకి బట్టలు వేసుకునే డిపార్ట్మెంట్ 7-8 ఉన్నాయి. అందులో రవాణా శాఖ ఒకటి. రవాణా శాఖ గౌరవం పెరగాలి. రవాణా శాఖ యొక్క నిబంధనలు చట్టంలో ఉన్నటువంటి అమలు సక్రమంగా జరగాలి. ఎన్ఫోర్స్మెంట్ ఎక్కడ కూడా చెడ్డ పేరు రావచ్చు అనేటువంటి ఆలోచనతో కూడా అందరికీ అనేక సందర్భాల్లో పరస్పరంగా మాట్లాడుకునే విధంగా తీసుకోవడం జరుగుతూ ఉంది. కానీ ఇటువంటి విధంగా ఈరోజు రవాణా శాఖకు సంబంధించి అనేక సంస్కరణలు కావచ్చు, రోడ్ సేఫ్టీకి సంబంధించి కావచ్చు, లేదా డిపార్ట్మెంటల్ ఎన్ఫోర్స్మెంట్తో పాటుగా ఈ యొక్క ఈవీ పాలసీ కూడా పొల్యూషన్ కంట్రోల్ సంబంధించిన ఒక దాంట్లో డిపార్ట్మెంట్ పరంగా ఇది ఇండస్ట్రీస్ లేదా ఇతరత్ర అన్ని డిపార్ట్మెంట్లతో పాటుగా ట్యాక్స్ ఎగ్జిబిషన్ కు రవాణా శాఖనే తీసుకోవాలి. కాబట్టి ఈ నిర్ణయం ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్ అందరూ కూడా కలిసి సంబంధించిన విషయం లోపల ఈ జీవో 41 నెంబర్ వచ్చింది. దీన్ని తెలంగాణ ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును రేపటి నుంచి అన్లిమిటెడ్ గా కొనుక్కోవచ్చు అనే మాటని సందర్భంగా రవాణా శాఖ పక్షాన, తెలంగాణ ప్రభుత్వం పక్షాన తెలంగాణ ప్రజలందరికీ తెలియజేస్తాను. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.